అట్ ది సేమ్ టైం డైరెక్టర్స్ అర్థం చేసుకుంటున్నారు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రొడ్యూసర్స్ కూడా అన్ని అర్థం చేసుకుంటున్నారు అన్న విషయంలో నేను ఆ నమ్మకంతోనే ఎక్కువ సినిమాలు ఒప్పుకున్నాను. ఎక్కువ సినిమాలు ఒక ఇయర్లో 18 మూవీస్ చేశాను. 2003, 2004, తర్వాత రీసెంట్గా 2007, 2008లో 13 మూవీస్ చేశాను. 13. సో ఇప్పుడు 2009, మరి ఈ ఇయర్లో ఇంకేంటనేది ఇంకా 6 months ఉంది, 4-5 months ఉంది. సో ఈ ఇయర్లో ఏం చేస్తానో తెలియదు. దీనికి కారణం మాత్రం మా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్సే. ఒకవేళ రిమార్క్స్, బ్యాడ్ నేమ్ అనేది వస్తే ఎక్కువ సినిమాలు చేయడం వల్లనే. ఒక్కొక్క సినిమాలో కొంచెం తక్కువ బడ్జెట్ ఇస్తుంటారు. ఇంత బడ్జెట్లో ఇంత అవుట్పుట్ కావాలంటే కష్టం. సో అయినా కూడా నా మ్యాక్సిమం నేనేం డబ్బులు సంపాదించుకోలేదు ఇంతవరకు. మా బంధువులు కానీ మా ఫ్రెండ్స్ కానీ చక్రి దగ్గర కోట్లు ఉండాలి అనుకుంటారు. నాకు ఒకటే, చక్రికి ఫ్రెండ్స్ తక్కువ. నాకు ఫ్రెండ్స్ ఎంతోమంది ఉన్నారు. ఎవరికి ఏం హెల్ప్ కావాలన్నా ఎన్నోసార్లు హెల్ప్ చేశాను. ఎవరికి, బంధువులకు కానీ ఫ్రెండ్స్కి కానీ. అయితే బాగా వెరికేసింది మాత్రం ఏం లేదు. ఎన్ని ఎకరాలు కొన్నవారు అడుగుతుంటారు. ఏ ఎకరాలు లేవు నాకు, ఓన్లీ చక్రాలే, ఎకరాలు లేవని చెప్తుంటాను. సో ఆ దాని గురించి నేను బాధపడట్లేదు. నేను ఇంకా నాకు బోల్డంత ఏజ్ ఉంది, బోల్డంత శక్తి ఉంది, బోల్డంత మ్యూజిక్ చేయగల నమ్మకం ఉంది, బోల్డంత కాన్ఫిడెన్స్ ఉంది. నేను డెఫినెట్గా ఇంకా రానున్న తరంలో ఇంకా ఎన్నో సినిమాలకి మంచి మ్యూజిక్ ఇచ్చి అప్పుడు సంపాదించుకోవచ్చు. ఓకే, వరంగల్ జిల్లా నుంచి వచ్చారు. వరంగల్ అంటే తెలంగాణ బాణీలు ఫోక్ చేస్తున్నప్పుడు మీరు ఆ ఇమేజ్ పడకుండా జాగ్రత్త పడుతుంటారు. ఎలా కేర్ తీసుకుంటారు ఆ విషయంలో? వరంగల్లో పుట్టి పెరిగి వరంగల్లో అన్ని చదువుకున్నా కూడా నాకు వరంగల్ ఫోక్ అనేది ఎక్కువ ఒంటి పట్టలేదని నా ఫీలింగ్. ఎందుకంటే నా మ్యూజిక్లో చూస్తే ఎక్కడో ఒక పాట, నాకు ఇప్పుడు ఫోక్ సాంగ్స్ ఆడితే భయం చేయాలంటే, అంటే రావు నాకు. అట్ ది సేమ్ టైం వరంగల్లో ఎవరైతే శంకర్ సారంగపారని ఫేమస్ సింగర్స్ ఉన్నారు, వాళ్ళ బాణీలు కాపీ కొడదామంటే నాకు ఇష్టం ఉండదు. సో కొత్తగా చేయాలంటే మాత్రం కష్టం అనిపిస్తుంటుంది. ఫోక్ కన్నా నేను మెలోడీ చేయడానికి చాలా ఇష్టపడతాను, ఈజీగా వేస్తాను. ఏపీ బప్పీ లహరి అని మిమ్మల్ని అంటుంటున్నారు చాలా మంది. మీ పర్సనాలిటీ కానీ మీ స్టైల్ కానీ అన్నీ అలా మెయింటైన్ చేస్తుంటారండి. బప్పీ లహరి అంటే తప్పే లేదు. ఒకప్పుడు స్లిమ్గా ఉన్నప్పుడు హెయిర్ స్టైల్ అంతా ఇక్కడ దాకున్నప్పుడు రెహమాన్ అన్నారు, మ్యూజిక్ కూడా అలా ఉంది అన్నారు. మరి ఇళయరాజులాగా కొంచెం అని చెప్పేసి కొంతమంది అన్నారు. ఇలా మానని మా అన్నయ్య జగనన్నయ్య ఒకసారి అన్నారు, బప్పీ లహరి అన్నారు. సరే బప్పీ లహరి అంటే చెప్పేసి మెడలో ఉన్న గోల్డ్ చైన్ తీసేసాను. అంటే గోల్డ్ చైన్స్ ఎక్కువ వేసాను అన్నయ్య, అవన్నీ తీసేసాను, ఇంకా వేయట్లేదు ఇప్పుడు. ఇంకా పర్సనాలిటీ అంటారా, అది మనం కోరుకుంది కాదు. సుఖం వల్ల వచ్చిందో లేదంటే మంచి హ్యాపీనెస్ వల్ల వచ్చిందో. సింగర్ అనే వాళ్ళు ఎక్కువ నేను చెప్పేది ఏంటంటే టెన్షన్స్ పడరు. నేను బాగా గమనించింది, ఒక పాట పాడగానే హాయిగా రిలాక్స్ అయిపోతాం. తర్వాత నైట్స్ నిద్ర ఉండదు, వర్క్ అంతా చేసుకోవాలి. తర్వాత టైమ్లీ ఫుడ్ ఉండదు. సో వీడియోలో పర్సనాలిటీ రావడం దానికి ఒకటి అని పేరు బప్పీ లహరికి ఉన్నట్టు అనిపిస్తాం అంటుంటారు. సో దానికి మనం తప్పు లేదు, దానికి హ్యాపీగా చేయాల్సింది కూడా లేదు. స్టార్ షోలో చక్రితో ఇంటర్వ్యూ కొనసాగించే ముందు ఇప్పుడు షార్ట్ బ్రేక్.